అసలు ఫస్ట్ నాకు గోదావరి స్లాంగ్ అంటేనే కష్టమైపోయింది. అంటే ఫస్ట్ అసలు తెలీదు నాకు. ఎప్పుడు పోయింది కూడా లేదు. షూటింగ్‌కి పోవడమే ఫస్ట్ టైం నేను గోదావరికెళ్ళడం. సరే స్లాంగ్ ఏదో అన్న వాళ్ళతోని కసిరెడ్డి అన్న వాళ్ళతోని ఒక ట్రాన్స్‌లేటర్‌ని విజయ్‌ని పెట్టుకొని మన అన్న వాళ్ళతోన వీళ్ళందరి సాయంతోని గోదావరి స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవ్రీడే రిహార్సల్ చేసుకుంటూ చేసిన. ఇక డైలాగులు మారుస్తూ ఉంటారు కదా! ఆన్ షూట్‌లో కూడా, లొకేషన్‌లో కూడా రేపు షూట్ అంటే ఇవాళ మార్చడం ఇట్లాంటివి అయితున్నప్పుడు ఈ అన్నొచ్చి ఇప్పుడు ట్రైలర్‌లో మీరు ఒక డైలాగ్ చూసారు కదా! ఆల్రెడీ గోదావరి స్లాంగ్ మాట్లాడడమే మస్తు కష్టం అవుతుంది నాకంటే. అన్నొచ్చి సుమంత్ డైలాగ్ ఏంటంటే సుమంత్ ఏం లేదు ఇప్పుడు పోనీ చెప్పండి ఏం చేయమంటారు? జి జువ్వలు కాల్చి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొనుల్లోకి దూకి కమల పూలు ఏమో తెచ్చిమంటారా? పోనీ అలా ఏమైనా కన్విన్స్ అవుతారా? అంటే నాకు అంత తీయగా మాట్లాడు నాకు అసలు రానే రాదు. అది మస్తు కష్టమవుతుంది. డెఫినెట్లీ ఈ సినిమా అదే ఇప్పుడు గోదావరి మెలోడీ సాంగ్ లాంటిది అయితే తెలంగాణ ఫోక్ సాంగ్ లాంటిది. 2 సాంగ్స్ బాగుంటాయి. యాహ్! అంత తీయగా నా టోన్‌ని మార్చిందైతే డెఫినెట్లీ గోదావరి గట్టుపైన టీమ్ డైరెక్టర్ అన్న, కసిరెడ్డి అన్న వీళ్ళందరితో మాట్లాడడమే. యాహ్! మా విజయ్ ట్రాన్స్‌లేటర్ అండ్ అక్కడ మా చాలా అన్నవాళ్ళు ఉన్నారు భీమవరం సైడ్. నాకు చాలా హార్ట్‌కి దగ్గర అన్న వాళ్ళందరితో మాట్లాడి నాకు అచీవ్ చేయడానికి అచీవ్ ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినట్టయితే రాదు. కానీ మీలాగా సౌండ్ అవ్వడానికి, మీలాగా స్వీట్‌గా సౌండ్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నం అంతే చేసినా. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. యాహ్! ఇంకో విషయం నిధి గురించి చెప్పాలి. చాలా అసలు ఫస్ట్ ఈమెను తీసుకున్నప్పుడు తెలుగులో కొంచెం కూడా రాదు ఈమెకి. అంటే ఇప్పుడు కూడా రాదు. మాట్లాడడం పర్ఫెక్ట్‌గా పాపం బాగా ప్రాక్టీస్ చేసి మన కోసం తెలుగులో సౌండ్ అవ్వడానికి అదంతా 2, 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. యాహ్! ఇట్లా తెలుగులో మాట్లాడు మంచిగుంటది. దగ్గరగా అనిపిస్తావు అప్పుడే మనుషులకి అని, ఆడియన్స్‌కి అని. చాలా కష్టపడేది. అంటే ఇటు రా, అటు పో అనడం కూడా తెలియదు ఆ అమ్మాయికి తెలుగులో. అచ్చమైన గోదావరి అమ్మాయిలా చేయాలి క్యారెక్టర్. ఒక్కరోజు కూడా సినిమా ఒక 30, 40 రోజులు నిధి డేట్స్ అయితే ఒక్కరోజు కూడా తెలుగు తప్పు మాట్లాడింది అని షాట్ ఎప్పుడు కట్టగాలే. అంటే రేపు షూట్ అంటే ఇవాళ ఎవ్రీ లైన్ డైలాగులు మళ్ళీ మొనోలాగులు ఉంటాయి ఈమెకి. ఎవ్రీ లైన్ 4, 5 సార్లు రాసేసుకొని అది బట్టి కొట్టి మంత్రాల్లాగానే ఇంకా నువ్వు రెడీ అంటే చెప్పేయడమే. హార్డ్ వర్క్ చూసి నాకు పిచ్చిలేసింది. అంటే నాకు స్లాంగ్ మారిస్తేనే నా ట్రైలర్లు, టీజర్లు చూసి ఇంత అప్రిసియేషన్ నాకు వస్తున్నప్పుడు ఆమె తెలుగులో మాట్లాడింది. తెలుగు అసలు ఇటు రా అటు పోవడం కూడా తెలియదంటే వెరీ నైస్. హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. యాహ్! ఇంకా ట్రైలర్ దగ్గరికి వస్తే మీరు ఏదైతే ట్రైలర్‌లో చూసినారో అదే సినిమాలో ఉంటుంది. ఏం బ్లఫ్ చేయడం అట్లాంటిది ఏం చేయలే అన్న. చాలా కొన్ని ట్రైలర్స్ ఉంటాయి కదా, ఇది ఉంది సినిమాలో అది లేదు అని. అట్లా లేదు. ప్రాపర్‌గా ట్రైలర్‌లో ఏదైతే మీకు ఎమోషన్ అనిపించిందో, ఏదైతే కూల్ వైబ్ అనిపించిందో అదే సినిమాలో ఉంది. ఏదైతే సినిమాలో ఉంటుందో అదే మన అందరి లైఫ్‌లో కూడా ఉంది కదా అనిపిస్తుంది. అంత రిలేటబుల్ సినిమా ఇది. మీ అందరికి బ్యూటిఫుల్‌గా నచ్చుతుందనే కోరుకుంటున్నా. యాహ్! గోదావరి గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ స్పీచ్‌లలో చెప్పిన టీజర్ ఈవెంట్‌లలో బ్యూటిఫుల్ ఫుడ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, వైబ్ ఎట్లుంటుందంటే ఎవరినైనా అడ్రస్ అడిగినాం అనుకో, బాబాయ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ఎట్లా పోవాలి అని అంటే ఏం లేదురా బాయ్ ఇలా తిన్నగా వెళ్ళాం అనుకో అందమైన గోదావరి వాళ్ళని అడిగితే ఎట్లా ఉంటుందో చెప్తున్నా. ఇలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకో అందమైన కొబ్బరి తోటలు ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో రొయ్యల చెరువులు వస్తాయి. దాని తర్వాత చేపల చెరువులు వస్తాయి. అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టామనుకో నీకు వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. దాని పక్కనే మా ఇల్లు ఉంటుంది. వీలైతే భోజనం చేసి కూడా వెళ్ళరా అంటారు. పరిచయం అయిందే ఇప్పుడు. సారీ నా స్లాంగ్ కొంచెం ఒకవేళ టెన్షన్ వల్ల కొంచెం షేకీ అటు ఇటు అయితే క్షమించండి. మీలాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా గోదావరి వాళ్ళలాగా. మీరందరూ లవ్ చేస్తారు అనుకుంటా. అంటే అంత లవబుల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడే పరిచయం అయినా కూడా రిలేటివ్స్లా ట్రీట్ చేస్తుంటారు, ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తుంటారు. ఆ లొకేషన్స్ అయితే నాకు మళ్ళీ చెప్తున్నా కేరళ కన్నా బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. నాకు ఎప్పుడు వింటర్స్ వచ్చినా అక్కడికే పోవాలి అని ఫిక్స్ అయిపోయాం. ఎవ్రీ సంక్రాంతికి కూడా వెళ్తున్నాం. లాస్ట్ సంక్రాంతికి కూడా వెళ్ళినాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా గురించి అయితే May 8th మీరు యాడ్లలో చూసినట్టు మా ప్రమోషన్స్ వీడియోస్ చాలామంది షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రమోషనల్ ఐడియా నచ్చి. May 8కి మీ ఇంట్లో ఎవరెవరితో అందరితో అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అంకుల్, ఆంటీ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతమ్మ ఎవరుంటారు అందరితో మీరు సినిమాకి వెళ్ళిపోండి. 150 రూపాయల హ్యాపీగా మీకు సమ్మర్ వెకేషన్ ప్రాపర్ కూల్ బ్రీజీ వైబ్ ఇస్తుంది. గోదావరిలో పడిపోతే
తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎంతో కొంత ఉంటాయి, కానీ మా గోదావరి గట్టిపైన సినిమాతో లవ్లో పడిపోతే బయటకు వచ్చే ఛాన్సే లేదు. అంత లవ్ చేస్తారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని కూడా మీరు అందరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. జగత్ బాబు సార్, సారీ, మెయిన్ సార్ని మర్చిపోయినా. సో సారీ సార్, టెన్షన్లో మర్చిపోయినా. కానీ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా నేర్చుకున్నా. చాలా సార్ని చూసే భయం అవుతుంది ఫస్ట్ టైం, కానీ సార్తో యాక్టింగ్ చేసినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సర్కస్ అట్లాంటి సినిమాలలో ఎంతో క్యూట్గా ఉంటారు. ఒరిజినల్గా సార్ పర్సనాలిటీ అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీరందరూ మే 8th అయితే ఫ్యామిలీని అందరిని పట్టుకెళ్ళి సినిమా చూడండి. 100% మీరు సమ్మర్లో కూల్ బ్రీజ్ వైబ్ అవుతారు. మీరందరూ నచ్చుతుంది. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువసేపు తీసుకుంటున్నా, కానీ అందరినీ కవర్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, ట్రైలర్లో చెప్పారు కదా, రీను బాగుందా లేదంటే మాయా బాగుందా? ఏంటి మళ్ళీ నా కొడుకుని చెంపదెబ్బ తినమంటారా ఏంటి? మీరు ఆగండి, ఏదో క్వశ్చన్ అడిగాము, ఆయన ఆన్సర్ చెప్తున్నారు. లేదు లేదు, జాగ్రత్త చెప్పు నాన్న. మమ్మీ ముంగడు అడితే ఆ సీన్లో మమ్మీ లేదు. చెప్పండి, మరదలు బాగుందా గర్ల్ ఫ్రెండ్ బాగుందా? అందరు మీ పేరు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పమంటున్నారు కాదు, మీకేమనిపిస్తుంది? బాగున్నారా, శ్రవంతి గారు బాగున్నారా? లేదు, ఇద్దరు బ్యూటిఫుల్. ఎవరికి వాళ్ళు బ్యూటిఫుల్లే కదా, ఎవరు ఓన్ స్టైల్లో. కాదు, మీకు ఇష్టమైన వ్యక్తి ఫోటోని జోబులో పెట్టుకొని తిరుగుతున్నారని తెలిసింది మాకు. అన్యాయం అన్న ఇదైతే నువ్వు. అవును కదా, ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు కదా. లేదు, నాకు అర్థమైంది. సుదర్శన్ ఇరికిచ్చిండని. ఇది నిధి ఫోటో, కానీ అమ్మతోడు ఆగాడు. నిధి ఫోటో సార్. బయట ఫోటో తీసి చేతికి ఇచ్చారు. ఆమెకు పాకెట్స్ లేవు కదా, నా పాకెట్కి ఇచ్చిందా చూసిండా అన్న. లేదు సార్, ఇదంతా సుదర్శన ప్లాన్ సార్, నాకు అర్థమైంది. ఓకే, లేదు అన్యాయం. ఇవన్నీ మళ్ళీ నా పట్టుకోమని ఇస్తే నేను జోబులో పెట్టుకున్నా, దాన్ని పట్టుకొని ఇక్కడ నువ్వు అన్యాయం అన్న ఇది. థ్యాంక్ యూ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ.